అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెరుకు రైతులపైన మీకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి 2,800 రూపాయలు టన్నుకి మీరు ప్రకటన చేశారు. అయినప్పటికీ రైతు గిట్టుబాటు ధర కాకపోయినా, గిట్టుబాటు లేకపోయినా తను పండించినటువంటి పంటలను, ఉత్పత్తులను ఏదో ఒక రూపంలో తను శ్రమని, కష్టాన్ని క్యాష్ చేసుకోవాలి కాబట్టి దాన్ని కట్టుబడ్డారు. కానీ మరి ఇంతలో ఏమవుతుంది, మీరు ప్రకటించినటువంటి రేటు కన్నా అందులో టన్నుకి 75 రూపాయలు తక్కువ చేసి మరీ దారుణంగా ఇస్తామన్నారు, పేమెంట్ చేస్తున్నారు. మరి మీరే చెప్పారు కదా, మేము 2,800 ప్రకటించాం, దాన్ని బోనస్ కింద 35 రూపాయల వరకు మీకు ఎక్స్ట్రా చెల్లిస్తామని చెప్పినటువంటి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇవన్నీ చెప్పాయో, ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు జరగట్లేదు. చెప్పకుండా రైతులకేమో చాలా ఇబ్బందులు పెట్టి ప్రకటించిన రేట్లోనే కోతలు పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో అనేకమైన పరిశ్రమలు మూతపడ్డాయి. బొప్పుల గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా సకాలంలో విద్యుత్ అందక, విద్యుత్ భారాలు వాళ్ళ మీద అదనంగా పడటం వల్ల కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. వేరే పరిశ్రమలు అయితే అంతకన్నా పూర్తిగానే దారుణంగా మూతపడి ఉన్నాయి. అది ఒకటే కాదు, పక్కనే ఉన్నటువంటి ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు నానా హింసలు పెట్టి, రైతులకు రావాల్సిన బకాయిలు పెండింగ్లో పెట్టి చెల్లించుకున్న ఎన్నో ఉద్యమ పోరాటాలతో రైతులందరూ కూడా రావాల్సిన బకాయిలేమో తీసుకొచ్చారు. అయితే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భీమ్సింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతవేసింది, అలాగే జనపనార మిల్లులు కూడా మూతవేసాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పరిశ్రమలన్నీ మూతపడడం వల్ల రోడ్డు మీదకేమో కార్మికులందరూ కూడా రోడ్డును పడ్డారు. వాళ్ళ బాధలు, వాళ్ళ వీధి బాధలు ఎవరికి వారి నుంచి చెప్పుకుంటారు. ఎవరికి వచ్చి ఏ ప్రభుత్వానికి చెప్పినా ఇంతే సంగతిలాగా పాపం ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని వింతపత్రాలు ఇచ్చినా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ పట్ల శ్రద్ధ చూపించట్లేదు. అందుచేత ఈరోజు ఏదైతే నువ్వు సైకిల్ ఫ్యాక్టరీకి తరలిస్తూ ఉన్నావు చెరుకులంతాను, మరి చెరుకు రైతులకి అందులో ఇచ్చినటువంటి దాని మీద కూడా మీరు తగ్గించి కటింగ్లు చేసి ఇస్తామనేది కూడా సక్రమైన పద్ధతిలో ఇవ్వకపోవడం వల్ల రైతు ఈరోజు లబోదిబ్బమని రోడ్డును పడుతూ ఉన్నాడు. మరి మీకు ఈ ప్రభుత్వానికి తెలీదా, ఎరువుల ధరలు అధికంగా ఉన్నాయి, పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. అంచేత రైతుకి ఇది పునర్పరిశీలన చేసి ప్రభుత్వం ఆలోచన చేసి సక్రమైన మార్గంలో